1924 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనను అందించారని కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా కొవ్వూరు పార్టీ కార్యాలయంలో తలారి వెంకట్రావు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ సభ్యులు కోడరి శివరామకృష్ణ, నాయకులు కంఠమణి రమేష్, రుతల భాస్కర్రావు, మనే పద్మ, చొప్ప అప్పలనాయుడు, గన్రోతు అంజలీదేవి, అంకులు లెల్లి పద్మ, చౌటపల్లి వీరన్న, మహమ్మద్ అలీ, సుంకర సత్యనారాయణ, వల్లభశెట్టి శ్రీనివాస్, జి సురేష్, చిట్టూరి అన్నవరం, అక్షయపాత్ర రవీంద్ర, గంధం సాయి, మద్దిపట్ల గీత, పలపాల సూర్యచంద్రరావు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కొవ్వూరు హెడ్ క్వార్టర్లో వైఎస్ఆర్సీపీ క్యాంప్ కార్యాలయం వద్ద మన యువ ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ గారు బర్త్డే పురస్కరించుకుని వాడవాడల నియోజకవర్గ వైజు, మండల వైజు, గ్రామ వైజు కూడా ఎంతో ఘనంగా జరిపే తరుణంలో మనం కూడా ఇక్కడ ఈ బర్త్డేని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధానంగా సంక్షేమ ధీరుడిగా పేరుగాంచిన జగన్మోహన్ గారు పేదల పక్షాన నుండి అన్ని విధాల, అంటే ఒకటి రెండు కాదు, మాట ఇవ్వడం వేరు, నెరవేర్చడం వేరు. ఎందుకంటే అధికారం వచ్చే ముందు నేను ఇది చేస్తాను అన్న మాట ప్రకారం అధికారం చేపట్టే 100 రోజులకే నెరవేర్చారు పథకాలను. అలాంటి ధీరుడు ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయలేరు. దేశంలో 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రం చేయని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారు చక్కని పరిపాలన చేయడం, అంటే అడిగిన వారందరికీ ఎవరికెవరికి ఏమి ఉన్నాయో ఎలిజిబుల్ ఉన్న వారందరికీ అన్ని సంక్షేమ పథకం చేసిన ధీరుడిగా పేరుగాంచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు వాళ్ళ బర్త్డే చేసుకోవడం చాలా ఘనంగా ఉంది. అంతేకాదు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఉన్న టైంలో ఆయన మాట ఇచ్చాడంటే నెరవేర్చే బాపతగా ఆ రోజులు కూడా పేదలు ఒక కార్పొరేట్ వైద్యానికి, ఒక కార్పొరేట్ విద్యకి, రైతు బాంధవుడిగా అన్ని మీద ఆదుకునేగా చేసినాం. అలాంటి తనయుడిగా జగన్మోహన్ గారు వాళ్ళ బర్త్డే చేసుకుంటూ దేశంలో ఎవరు ఏ రాష్ట్రం చేయని విధంగా 4,75,000 కోట్లని డిపిటీ, నాన్ డిపిటీ ద్వారా పేద ప్రజలకి అందుబాటులోకి సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనుడిగా వాళ్ళ జగన్మోహన్ గారు చేసుకోవడం చాలా సంతోషపడే విషయం. ఎందుకంటే మనం ఇప్పుడు చూసాం 6-7 నెలలు అవుతుంది. మాట ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, నెరవేర్చలే. ఏది ఇంకా పడతాయేమని ఎదురు చూస్తున్నారు. బ్యాంకులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే బ్యాంకులకు వెళ్ళిపోయిన ప్రతి నెల ఏదోటి అమ్మఒడి పడిందో, చేయొద్దు పడిందో డబ్బులు తెచ్చుకునే పరిస్థితి ఉండేది. అలాంటిది కూడా వాళ్ళ బ్యాంకులు కూడా డబ్బులు తెచ్చుకుని వెళ్దామని ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నారు. బ్యాంకులు కూడా ఖాళీగా ఉన్నాయి. నేను ఈ మధ్యన చూసిన పరిస్థితి చెప్తున్నాను క్లియర్గా. కానీ వాళ్ళ మరి ఎలక్షన్ ముందు కూడా చెప్పాడు కరెంట్ ఛార్జీలు పెంచను అన్నాడు. మొన్న కరెంట్ ఛార్జీలు పెంచడం జరిగింది. అంటే ఈ విధంగా మాటకు నిలబడే పరిస్థితి కాదు. ఆయన ఎంతసేపు ఏంటంటే నేను చేస్తానా, పేద ప్రజలు దోసుకోవాలా, పేద ప్రజల దగ్గర నుంచి అని పరిస్థితిలో చంద్రబాబు పరిపాలన జరుగుతుంది. దానికి విరుద్ధంగా, ఎందుకంటే చేసిన ధీరుడు, మాట ఇచ్చి మోసం చేసిన నాయకులు అతను ఇద్దరు పోలిక చేసుకుంటే వాళ్ళు జగన్మోహన్ గారు ఏ విధంగా చేశాడో ఆ విధంగా దాని బర్త్డే సందర్భంగా వాళ్ళ చక్కని రీతిలో చేయబట్టే వాళ్ళ దేశంలోనే కాదు, ఇంకా అమెరికాలో కానీ ఆస్ట్రేలియా కానీ అన్ని దేశాల్లో కూడా వాళ్ళు జగన్మోహన్ గారు బర్త్డే ధ్యానం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు పేదల గుళ్ళు ఉన్నాయి కనుక అని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బర్త్డేని ఈ విధంగా చేస్తున్నందుకు సంతోషపడుతూ ఊళ్ళో ఉన్న నాయకులు, పెద్దలు, మా కౌన్సిలర్లు, మన నాయకులు, మా సర్పంచులు అందరి ఆధ్వర్యంలో వాళ్ళ బర్త్డేని ఇంత ఘనంగా చేసినందుకు చాలా సంతోషం. గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం భీమవరం కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరం నందు గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికకు ఎన్నికల అధికారి టి రాహుల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. 20 మంది నీటి పంపిణీ సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులు, జిల్లా ప్రాజెక్టు కమిటీకి అధ్యక్షులుగా కునాదరాజు మురళీకృష్ణన్ రాజును, ఉపాధ్యక్షులుగా గుబ్బల మర్రాజును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఎన్నికల అధికారి టి రాహుల్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల అనంతరం ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు కునాద్రిరాజు, మురళీకృష్ణన్ రాజు, ఉపాధ్యక్షులు గుబ్బల మర్రాజు ఎన్నికైనట్లుగా మాజీ జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఎన్నికల ధ్రువపత్రాలను అందజేశారు. ప్రాజెక్టు కమిటీకి అధ్యక్షులుగా ఎన్నికైన అధ్యక్షులు కునాదరాజు, మురళీకృష్ణన్ రాజు అనకోడేరు నీటి పంపిణీ సంఘానికి అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా ఎంపికైన గుబ్బల మర్రాజు
నర్సాపురం నీటి పంపిణీ సంఘానికి అధ్యక్షులుగా డిసెంబర్ 17న జరిగిన ఎన్నికల్లో ఎంపిక కావడం జరిగింది. ఈ సమావేశంలో సహాయ ఎన్నికల అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జేడి వెంకటేశ్వరరావు, 20 నీటి పంపిణీ సంఘాల అధ్యక్ష ఉపాధ్యక్షులు, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతా మహాలక్ష్మి, ఏపీఐఎస్సీ చైర్మన్ మంతెన రామరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారి ఎన్నిక తర్వాత వైస్ చైర్మన్ గారి ఎన్నిక కూడా ఉంటుంది. ఇది కూడా సేమ్ ప్రక్రియ ఉంటుంది. మీ అందరిలో కన్సెన్సస్ ప్రకారము ఒకరిని ఎన్నుకోబడడం జరుగుతుంది. ఒకవేళ కన్సెన్సస్ లేకుండా ఎక్కువ నామినేషన్ స్వీకరించినట్లయితే చేతులెత్తి ఓటింగ్ విధానంలో చేయడం జరుగుతుంది. ఎవరికైనా సీక్రెట్ గా ఓటు వేయాలనుకుంటే వాళ్ళకి మళ్ళీ మనం సీరియల్ పేపర్స్ ఇచ్చి బ్యాలెట్ పేపర్ రూపంలో బ్యాలెట్ పేపర్ ఇచ్చి దాని మీద ఓటు వేయించుకొని బ్యాలెట్ బాక్స్ లో వేయించడం జరుగుతుంది. సో ఇది సేమ్ ప్రొసీజర్. చైర్మన్ గారిని ఎలా ఎన్నుకున్నాము, వైస్ చైర్మన్ గారు కూడా అలానే ఎన్నుకోవడం జరుగుతుంది. సభ్యులు ఎవరైనా సరే మీరు ఒక 2 నిమిషాలు తీసుకొని మీరు కన్సెన్సస్ ఎవరైనా వస్తే ఆ పేరు ప్రకటించమని కోరుతున్నాను. అందరూ కూడా దయచేసి డీసీ సభ్యులందరూ ఈ రిజిస్టర్లో ఎక్స్ట్రాడనరీ జనరల్ బాడీ మీటింగ్ మినిట్స్ గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా గుణాధరాజు మురళీ కృష్ణరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆ రిజల్ట్ కూడా అదేవిధంగా వైస్ చైర్మన్గా గుబ్బల పీడీఎస్ బియ్యం అవకతవకలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు ఉంటాయని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. శనివారం భీమవరం మండలం నరసింహపురం వద్ద శ్రీ రాధాకృష్ణ రైస్ మిల్, లక్ష్మీకృష్ణ రైస్ ట్రేడర్స్, పీపీ రోడ్, రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీఎంఆర్ ఎంత, డెలివరీ ఇచ్చింది ఎంత అని ప్రశ్నించి ఏబీ రిజిస్టర్లలో బియ్యం, ధాన్యం నిల్వ లెక్కలను పరిశీలించారు. ఫోర్డ్ ప్రైడ్ రైస్లో పోలిక్ యాసిడ్, B12 విటమిన్స్ సరైన మోతాదులో ఉంటున్నాయి లేదా అని ఎవరు తనిఖీ చేస్తున్నారని డిఎస్ఓను పరిశీలించారు. అనంతరం రైస్ మిల్లుల మొత్తాన్ని పరిశీలిస్తూ సార్టెక్స్ మిల్లింగ్ను క్షుణ్ణంగా పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల సందర్భంలో డిఎస్ఓ ఎన్ సరోజ, ఏఎస్ఓ ఎం రవిశంకర్, రైస్ మిల్లుల యాజమాన్యం కొత్త శ్రీనివాస్, చవ భాను కృష్ణమూర్తి, సత్యకృష్ణ తదితరులు ఉన్నారు. ఇది మీకు తెలుసు కదండి. మీరు మన దగ్గర ఏ మిల్లర్స్ కొంచెం డైవర్షన్ చేస్తున్నారు. ఎవ్వరు ఉండరు, అందరూ మంచి వాళ్ళే. మరి ఎందుకు మన దగ్గర నుంచి ఎందుకు అందరూ మరి మన వాళ్ళు 90% పీపుల్ అమ్మేస్తున్నారు కదా వెనక్కి. ఎక్కడికి వెళ్తున్నారు అంతా? 70% అని అమ్ముతున్నారు లేదా వెనక్కి? అందరూ వాళ్ళకి వేసేస్తున్నారా? వాళ్ళకి కూడా లేదా? పాపం ఈ 61, 67కి వీలింగ్ గురించి మమ్మల్ని అడుగుతారు. మేము అక్కడ కొనుక్కోవాలి, మాకు కొనుక్కోవాలి. చాలా కష్టపడి బిజినెస్ చేస్తారు. ఏ బార్ సి అని ఉంది కదా మేడం. ఏ బార్ సి అంటే ఏ రిజిస్టర్లో పెడతారు, అది మనం కౌంట్ చేసుకోవడానికి అంటే ఏ సెక్షన్ ఇది ఉంది మేడం. ఏ బార్ సి అని ఉంది కదండి. అంటే ఏ రిజిస్టర్లో కామన్ వెరైటీ అలా ఎన్ని ఉన్నాయి బ్యాగ్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. ఇది ఏ బార్ కట్ అవుద్ది, ఏదో రోడ్డు మీద పక్కన ఇంకా అలాగా తీసి మళ్ళీ అది కూడా లేకుండా కూడా పంపిస్తాయి. మాకు అది కూడా ఇదంతా పొల్లుగా అంటారు. ఇదంతా పొల్లు అంటే ఇందులో ఫార్మ్ అవుతుంది. కింద ఒక కాదు కానండి
ఇందులో ఫార్మ్ అవుతుంది. అదంతా కూడా మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోవాలి. ఒకటి నుంచి విపరీతంగా వచ్చారు. అదీ కాక అంతకుముందు కొబ్బరికాయలు ఉండేది మేడం, అక్కడ కూడా ప్యాడీ పెరిగిపోయింది, అక్కడ కూడా ప్యాడీ పెరిగిపోయింది, అక్కడ కూడా ఇండస్ట్రీ బాగుంది. అదండి ఇది బాయిలర్. అవును మేడం. సో రైతులు ఎవరు వాళ్ళు ట్రై చేయట్లేదు మేడం, డైరెక్ట్గా పంపేస్తారు. ఇప్పుడు ఇవాళ అందుకనే ఇంత బాగా ఇది పంపేస్తారు. పొలం నుంచి యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కొవ్వూరు ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజీలో ఏర్పాటు చేసిన వికాస్ మెగా జాబ్ మేళాలో శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రానున్న 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత, పురపాలక సంఘ చైర్పర్సన్ భావన రత్నకుమారి, నాయకులు కంఠమణి రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, పిల్లలమరి మురళీకృష్ణ, టివి రామారావు, సూరపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్ తదితరులు పాల్గొన్నారు. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ తో పాటుగా ఆ కంపెనీ కానీ, ఆ ఆర్గనైజేషన్ కానీ, ఆ ఇండస్ట్రీకి కానీ కావాల్సిన స్కిల్స్ మన దగ్గర ఉండాలి. ఇది ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే దీన్ని గుర్తించి మనం ఏదైతే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ గురించి మాత్రమే ఆలోచిస్తూ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని రన్ చేస్తున్నాము, అందులో స్కిల్ గ్యాప్ ఉంది అని గుర్తించాక గవర్నమెంట్ ఒక స్కిల్ డెవలప్మెంట్ మీద ఒక పాలసీని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ స్కిల్లింగ్ అనేది ఏదో మన ప్రొఫెషనల్ కోర్సులోనే ఉంటే చాలదు, అన్ని కోర్సుల్లో కూడా దీన్ని మనము పార్ట్ ఆఫ్ ద సిలబస్, పార్ట్ ఆఫ్ ద కరికులం చేయాలి అని హై స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ప్రొఫెషనల్ అన్నింటిలో కూడా ఈ స్కిల్ ఇంటర్న్షిప్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ ని ఇంప్రూవ్ చేసి వాళ్ళ ఎర్నింగ్ స్టేటస్ ని మనం ఇంకొంత ఇంప్రూవ్ చేయాలి అని అంటే ఏం స్కిల్ కావాలి అని స్కిల్ సర్వే కూడా త్వరలోనే మనం చేపట్టడం జరిగింది. దానికి సంబంధించిన మాస్టర్ ట్రైనర్స్ ఐడెంటిఫికేషన్ అండ్ ట్రైనింగ్ ఫర్ ద సెక్రటేరియట్ స్టాఫ్ అన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. The moment we'll get the orders from the government, we are going to start skill survey house to house. సో ఒకవైపు మనం ఇన్స్టిట్యూషన్స్ లో స్కిల్ ఇస్తున్నాం, అలానే మనకి ఇప్పుడు స్కిల్ సర్వే చేస్తూ వాళ్ళ స్థాయికి సంబంధించి స్కిల్లింగ్, సో లిటరేట్స్ ఉండొచ్చు, ఇల్లిటరేట్స్ ఉండొచ్చు, బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తో కూడా ఉండొచ్చు, వాళ్ళకి కూడా వాళ్ళ అవసరానికి తగినట్టుగా స్కిల్ సర్వే చేసిన తర్వాత స్కిల్ ప్రోగ్రామ్స్ ని మనం చేయబోతున్నాం. ఈ రెండింటికి ప్రధాన లక్ష్యం ఒకటి, అందరినీ కూడా జాబ్ రెడీగా చేయాలి. సో మనం ఒక డిగ్రీని కంప్లీట్ చేసిన వెంటనే జాబ్ కి మనం రెడీగా ఉండం. ఇప్పుడు ఈ రోజు మీకు ఈ సెలెక్షన్స్ లో తీసుకునే కంపెనీస్ కూడా డెఫినెట్ గా దే విల్ ప్రొవైడ్ యూ ట్రైనింగ్ ఫర్ 6 months. అందులో మీకు ఇంటర్న్షిప్ లోనే వాళ్ళు పే చేస్తారు, తర్వాత యు ఆర్ గోయింగ్ టు బి అబ్జర్వ్డ్ ఇన్ ద కంపెనీ. సో ఆ గ్యాప్ ని ఎవరైతే ఎంత త్వరగా ఓవర్కమ్ చేస్తారో వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న యూత్ అందరికి నాకు రిక్వెస్ట్ ఏంటంటే, మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ తోనే మీరు సాటిస్ఫై అయిపోకుండా మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కి మ్యాచ్ అయ్యే స్కిల్ కోర్సులు కానీ మీరు చేయగలిగితే మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. అండ్ చదవడం అనేది నిరంతరం చేయాల్సింది. ద పర్సన్ హూ ప్రాక్టీసెస్ హీ క్లియర్ ద హర్డిల్స్ ఆఫ్ సక్సెస్ అంటారు. సో ఎవరైతే కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు, సో నాకు ఇంజనీరింగ్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, అదర్వైజ్ ఎంటెక్ అయిపోయింది, సో నాకు ఒక మంచి జాబ్ వచ్చేయాలి అని అనుకుంటే మాత్రం చాలదు. సో మీరు ఏ జాబ్ కావాలి అనుకుంటున్నారో దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ యాజ్ వెల్ యాజ్ స్కిల్స్ అనేది మీరు అచీవ్ చేయాలి. అప్పుడే మనకి జాబ్ అనేది వస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచిస్తే మన ఇంట్లో చిన్న మ్యాథ్స్ ఎంగేజ్ చేసేటప్పుడు, మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు మ్యాథ్స్ ఎంగేజ్ చేసేటప్పుడు మ్యాథ్స్ వర్క్ వచ్చిన వాళ్ళని ఎంగేజ్ చేస్తారా, ఆ వర్క్ లో వర్క్ మ్యాన్షిప్ ని చూపించే వాళ్ళని ఎంగేజ్ చేస్తారా?
అందుకే అడుగుతున్నాను, మీరు ఒక మ్యాథ్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు అంటే ఇంటి నిర్మాణం చేపట్టే మ్యాథ్స్ మీరు కుదుర్చుకునేటప్పుడు ఎవరిని ఎంగేజ్ చేస్తారు? అందులో బాగా చేసే వాళ్ళని మీరు ఎంగేజ్ చేస్తారు. రోజు మీరు వెళ్ళి చాయ్ తాగే టీ షాప్ కి వెళ్ళేటప్పుడు కూడా చాలా మంచి టీ ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గరికే వెళ్తారు. సో ప్రపంచం అంతా ఇప్పుడు స్కిల్ చుట్టూ తిరుగుతుంది. సో ఎంత మంచి స్కిల్స్ ఉంటే మీ ఆపర్చునిటీస్ అలా ఉంటాయి. అందుకే మంచి స్కిల్డ్ స్టూడెంట్స్ 2 years కి ఒక్కొక్క కంపెనీ నుంచి ఇంకొక కంపెనీ అవకాశాలు తక్కువ ఉండి ఇతర ప్రాంతాలకు కానీ లేదా ఇతర దేశాలకు కానీ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనంతా కూడా చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో చదువుకునే పిల్లలకి మన తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడే అవకాశాలు కల్పించాలి. ఇతర ప్రాంతాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉద్యోగాల అవకాశాలు తక్కువగా కనపడతా ఉన్నాయి. కాబట్టి ఇక్కడే ఉద్యోగాలు కల్పించాలని చెప్పిన తలంపుతోటి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి వివిధ కంపెనీలన్నీ కూడా ఇక్కడికి రప్పించడంతో పాటు యువతకు ఉద్యోగాలు కల్పించాలని జయంగా వీళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గడిచినటువంటి ప్రభుత్వం ఏ విధంగా నిరుద్యోగుల్ని మోసం చేసిన పరిస్థితుల్లో మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పారు. మెగా డిఎస్సి చేస్తారని చెప్పారు. 14-19 కాలంలో నిరుద్యోగులకి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే వరకు కూడా వాళ్ళ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి కానీ వెళ్ళడానికి దారి సాధ్యులు కలిగిన అవసరం ఉంటాయని చెప్పని 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా గతంలో ఇచ్చిన పరిస్థితి ఉంది. వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని తీసేసిన సరిగ్గా ఎక్కడ కూడా ఉద్యోగాలు తీసుకున్న పరిస్థితి ఎక్కడ కూడా లేదు. చదువు అవకాశాలు చదువుకునే విద్యార్థులు కూడా చదువుకోవడం అవకాశాలు కూడా తక్కువ. చదువుకున్నటువంటి విద్యార్థులకు యువత ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితుల్లో గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు చేసిన పరిస్థితి మీరంతా కూడా చూశారు. నేను మాట్లాడితే బట్టలు నొక్కాను అని చెప్తా ఉన్నారు. ఇవాళ మీకు దాని మీద సందర్భం కాకపోయినా కానీ ఒక్కొక్క విషయం చెప్తా. గతంలో 14-19 కాలంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ లో కానీ కాపు కార్పొరేషన్ లో కానీ లేకపోతే జనరల్ కార్పొరేషన్ లో కానీ యువత అందరికీ కూడా ఉద్యోగాలు కనుక రాకపోతే కార్లు కొనుక్కోవడానికి కానీ షామియానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కానీ ఇతర షాపులు పెట్టుకోవడానికి కానీ మినిమం 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు కూడా యువతకందరూ కూడా. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఏపీపీఎస్సీ ద్వారా శాఖాపరమైన పరీక్షలను డిసెంబర్ 22 ఆదివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు తెలిపారు. శనివారం ఏపీపీఎస్సీ ద్వారా శాఖాపరమైన పరీక్షల నిర్వహణపై జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ టి సీతారామమూర్తి మాట్లాడుతూ కంప్యూటర్ పరీక్షను డిసెంబర్ 22వ తేదీన ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహిస్తున్నట్లు పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అదేవిధంగా రాజమహేంద్రరావు రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నందు నిర్వహిస్తున్న శాఖాపరమైన పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్తో పాటు ప్రభుత్వం గుర్తించి అసలు ఫోటో గుర్తింపు కార్డుతో పరీక్ష ప్రారంభించడానికి అరగంట ముందే పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించవలసిన అవసరం ఉంటుందని తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లో ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు అనుమతించబడవని అన్నారు. సమావేశంలో ఏపీపీఎస్సీ ఎస్ఓ జె యశోద, ఎస్ఐ జి పరశురాం, ఎంపీహెచ్ఓ కె సురేష్ బాబు, విద్యుత్ శాఖ డిఈఈ డి శ్రీనివాస్, తహసీల్దార్ పిహెచ్ పాపారావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పుడు వరకు నా బులెటిన్ అప్డేట్స్. కీప్